నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ రక్షణలో జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం. కార్గిల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘననివాళి అర్పించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి. మాతృభూమి సేవలో సైనికుల త్యాగనిరతిని స్మరించుకున్న వివిధ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు. గిరి గ్రామాలకు కరువైన రహదారి సౌకర్యం. బేలా నుండి సైద్పూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో నిత్యం నరకయాతన. వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయని స్థానికుల ఆవేదన. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. దళితుల సంక్షేమానికి బడ్జెట్లో కోత విధించడంపై దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించిన నేతలు దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడాలని డిమాండ్. మాతృభూమి రక్షణలో విరోచితంగా పోరాడిన సైనికుల త్యాగాలు మరవలేనివని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని స్థానిక కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద ఆమె ఘన నివాళి అర్పించి సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. మాతృభూమి రక్షణ కోసం శత్రు దేశాలతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలు మరవలేనివని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. కార్గిల్ దివస్ ను పురస్కరించుకుని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో గల కార్గిల్ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు సమర్పించారు. దేశ రక్షణలో సైనికుల త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. ఎన్సీసీ క్యాడెట్లు సైతం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అమర సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రే, గేడం మాధవ్, రవీందర్, ఆనంద్, లచ్చు, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర జవాన్ల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. జవాన్ల స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన జవాన్ల సేవలు మరవలేనివని అన్నారు. దేశ స్వాతంత్ర సమయంలోనూ అనేక మంది వీరులు అసువులు బాసారని, వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మన దేశాన్ని మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగలుగుతున్నామంటే మన దేశంలో మన సోల్జర్స్, సో వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడి ఉండాలి. సో ఇక్కడ మనం అన్నం తింటామంటే రైతులకు, అలాగే సోల్జర్స్కి మనం కంపల్సరీ రుణపడి ఉండాలి. కాబట్టి వాళ్ళకు ఎంత చేసినా తక్కువే. సో వాళ్ళ కోసం మనము ఇలా స్మరించుకోవడం, వాళ్ళ జ్ఞాపకాన్ని మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడం, అలాగే మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు కూడా ఎందరో అసువులు బాసారు. అలాగే మనం ఇప్పుడు ఈ రకంగా ఉంటున్నామంటే దానికి సోల్జర్సే కారణం. సో వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలకు ఓర్చుకొని కుటుంబానికి దూరంగా ఉంటూ మనకు అంటే మన దేశానికి మంచి ఒక ఏంటంటే గోడలాగా మనకి ఇస్తున్నారు. సో మనం ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళే కారణం. సో వాళ్ళకి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు. బేలా మండల కేంద్రం నుండి సైద్పూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో గిరి గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారిపై నడిచేందుకు కూడా వీలు లేకుండా పోవడం దుస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని స్థానికులు కోరుతున్నారు. గిరి గ్రామాలకు రహదారి సౌకర్యం కరువైన నేపథ్యంలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రహదారి సౌకర్యం లేక గిరి గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లకు గుంతలు పడి ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. నిత్యం జిల్లా, మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులు సైతం పూర్తిగా దెబ్బతినడం ఆయా గ్రామాల వాసులకు నిత్యం నరకం చూపుతోంది. బేలా మండల కేంద్రం నుండి భవానీగూడ, మసాలా మీదుగా సైద్పూర్ వెళ్లే రహదారి గుండా నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి మసాలా వరకు రోడ్డు మొత్తం గుంతలమయం కావడం, గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో ఆ రహదారి గుండా ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు వాగును తలపిస్తుండడం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ప్రధానంగా గిరిజన గ్రామాల వాసులు మండల కేంద్రానికి నిత్యావసర సరుకులు, ఇతరత్ర అవసరాల కోసం ప్రతినిత్యం ఈ రహదారి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. ఆరోగ్యపరంగా అత్యవసర సమయంలో
రహదారి సౌకర్యం సరిగా లేకపోవడం ఆయా గ్రామాల వాసులకు శాపంగా మారింది. మరోవైపు తరుణం బ్రిడ్జి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో భారీ వాహనాలు సైతం ఈ దారి గుండానే ప్రయాణిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల బస్సులు సైతం నిత్యం గుంతలమయంగా మారిన రహదారి మీదుగానే ప్రయాణం చేస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండల కేంద్రానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న రహదారి దశ మారడం లేదని స్థానికులు సలాం దేవరావు వాపోయారు. నిత్యం గిరిజన గ్రామాల నుంచి ప్రజలు అనేక పనుల కోసం వస్తుంటారన్నారు. ఏ చిన్నపాటి ఆరోగ్య సమస్య తలెత్తినా బేలా సైద్పూర్ వరకు రావాల్సి ఉంటుందని, 108 వాహనాలు వెళ్లేందుకు కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అంబేద్కర్ చౌక్ 100 మీటర్ల దూరంలో ఈ రోడ్డు ఈడికెళ్ళైతే సైద్పూర్ దాకా పోవాలా. మా యొక్క బడి పిల్లలకు మాకు ఇట్లా ఇబ్బంది ఉంది. మొన్ననే ఒక డెలివరీకి రావాలన్నా కూడా ఇక్కడి నుంచి లేదు. మొన్ననే తరుణం బిడుతూ పోయింది. ఆ తరుణం బిడుతూ పోతేనే మన మొత్తం పెద్ద పెద్ద వాహనాలు ఆఫీసర్లు ఈ మార్గంతోనే రావాలి. ఇది పల్లెటూరు కాదు, ఇది రోడ్డు. ఈ రోడ్డు అంబేద్కర్ చౌక్ నుంచి సైద్పూర్ వెళ్ళాలి. సైద్పూర్ వెళ్ళాలంటే చూడండి, ఈ చూస్తే ఘోరమైన పరిస్థితి. ఒక బండి కూడా పోదు, మోటార్ సైకిల్ పోదు, ఏం పోక కూడా అధికారులు ఎట్లా వస్తున్నారు, ఆఫీసర్లు ఎట్లా రావాలా. ఈ మొత్తం దీని ప్రకారమే రోడ్డు ఈ సైద్పూర్ దాకా మొత్తం ఇట్టనది. ఇంతవరకు కూడా దీన్ని ఎవ్వరు పట్టించుకోలేదు. చూస్తే ఘోరమైన పరిస్థితి. మేము చూస్తున్నాం, రోజు పోతున్నాం, అసలు పరిస్థితి ఘోరమైన ఉంది. దీన్ని తొందరగా చేస్తేనే మేము గిరిజనులు ఇటు బయట వెళ్తాం. లేకపోతే మాకు ఇటు వాళ్ళ బజార్కి రావాలన్నా కూడా బేలా బజార్ మాకు వారం రోజుకి ఒకసారి సందడి జరుగుతుంది, బజార్ జరుగుతుంది. అక్కడ రావాలన్నా మాకు రాకపోకలు బంద్ అయిపోయినాయి. మొత్తం గుంతల్లా మొత్తం నీళ్ళు నిండి ఉన్నది. రోడ్ పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఎవ్వరు ఇంతవరకు పట్టించుకోలేరు. దయచేసి ఇప్పుడన్నా అతి తొందరగా చేసే విధంగా ఆలోచించాలా. ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఊరు ఆదివాసి ఉన్నారు, ఇక్కడికి వెళ్ళి పోవాలంటే మాకు బాగా పరిస్థితి ఉన్నది. మళ్ళీ తర్వాత బస్సు సౌకర్యం లేదు. మళ్ళీ తర్వాత మా మహిళలు అన్నారు మేము ఫ్రీగా పోతామన్నారు. రోడే బరబర లేకపోతే మహిళలు ఎట్లా ఫ్రీ పోతారు? ఒకసారి ఆలోచించే పరిస్థితి ఉన్నది. మాకు ఆధార్ కార్డు ఇస్తేనే ఫ్రీ పోతామని, ఫ్రీ లేదు. ముందు రోడ్ వేయండి, చూడండి, ఒకసారి ఆలోచించండి. పరిస్థితి దాకా బోన్గూడ దాకా బోన్గూడ సైద్పూర్ మొత్తం టోటల్గా పరిస్థితి ఉన్నది. అందుకే విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి దయచేసి అతి తొందరగా రోడ్ చేస్తారని మనం. సైద్పూర్ వైపు వెళ్లే రహదారి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా మారిందని గ్రామస్తులు రామ్దాస్ అన్నారు. ఎక్కువగా గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి దుస్థితిపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. నూతన రహదారి నిర్మాణం చేపట్టకపోయినా కనీసం మరమ్మతులైనా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఈరోజు బేల మండల కేంద్రంలోని ఈ రహదారి బేలం నుండి సైద్పూర్కు వెళ్ళేటువంటి రహదారి అయితే ఇది ఎక్కడ మారుమూల గ్రామమైన రోడ్ కాదు. ఇది మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ చౌక్ నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ రోడ్డు ఈ విధంగా ఉంది పరిస్థితి. అదేవిధంగా ఈ అంబేద్కర్ చౌక్ డిస్టెన్స్లో 2 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా పిహెచ్సి సైద్పూర్లో పిహెచ్సి ఉంది. అయితే ఈ రోడ్ వైపు వెళ్ళే బడి పిల్లగాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి అదేవిధంగా సైద్పూర్కు వెళ్ళే పేషెంట్లను కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అయితే ఈ రోడ్ వైపు వెళ్ళే అన్ని గిరిజన గ్రామాలే ఉన్నాయి, ఇటు అన్ని ఆదివాసీ గ్రామాలే ఉన్నాయి ఈ రోడ్ వైపు వెళ్ళే. అయితే ఈ చిన్నపాటి వర్షం పడితేనే ఇంత బురదమయంగా మారుతుంది. అయితే పెద్ద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో ఈ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే చిన్న వాహనాలు వెళ్ళడానికే బాగా కష్టంగా ఉంటుంది. అయితే పెద్ద వాహనాలు వెళ్ళడానికి బాగా అంటే బాగా ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈ జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జిగా వహిస్తున్నటువంటి మంత్రి గారు సీతక్క గారిని కూడా మా బేల వైపు ఇటువంటి రహదారులను
ఒకసారి దృష్టి సాధించాలని కూడా మేము ఆదివాసులను కోరుకుంటున్నాం. అదే ఈ ఆదివాసులే కాదు, ఈ బేలం మండల హెడ్ క్వార్టర్లోనే ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇకపై లోపట్ల మా ఆదివాసీ పల్లెలలో ఎటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. దళితుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, బడ్జెట్ నిధులను భారీగా తగ్గించడమే అందుకు నిదర్శనమని ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తాక్ సుభాష్ అన్నారు. దళితుల సంక్షేమానికి గాను బడ్జెట్లో నిధులకు కోత విధించడాన్ని ఖండిస్తూ శుక్రవారం బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీవ్రంగా అన్యాయం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుభాష్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ధర్నాలో దళిత మోర్చా నాయకులు ధరంపాల్, మల్లు, కిరణ్, దయాకర్, శ్రీనివాస్, కిషోర్, రాజు, ప్రమోద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తాక్ సుభాష్ మాట్లాడుతూ డిక్లరేషన్ పేర్లతో దళితులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదన్నారు. దళితుల సంక్షేమానికి గత ప్రభుత్వం 36,750 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 350 కోట్ల కోత విధించి 33,150 కోట్లను మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. దళితుల స్థితిగతులు మారాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను తక్కువగా కేటాయించడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు బడ్జెట్ కేటాయింపు విషయంపై ప్రస్తుతం స్పందించని పక్షంలో పెద్దపెట్టున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి దళితులకు ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటే మరి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో 36,750 కోట్లు కేటాయిస్తే మరి ఈ సీఎం గారు మాత్రం మరి 33,150 కోట్లను మాత్రమే కేటాయించడం జరిగింది. మరి 350 కోట్లని మరి తగ్గించి దళితులకు ఇవాళ బడ్జెట్ ని కేటాయించడం జరిగింది. మరి రోజు రోజుకు మరి హద్దులైతే మరి పెరుగుతున్నాయి. మరి దళితుల స్థితిగతులు మారాలంటే మరి బడ్జెట్ లో పెంపు చేస్తారా ఇంకా తగ్గిస్తారా? మరి ఎన్నికల సమయంలో మాత్రం దళితులకు లేనిపోని హామీలు ఇచ్చి మరి దళితులకు ఏదో చేస్తామని చెప్పిన ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు దళితుల బడ్జెట్ లో మరి 350 కోట్లు కోత విధించడం అనేది చాలా శోచనీయం. మరి దళితుల పట్ల ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి కపట ప్రేమ ఉన్నదన్నట్టు దళిత సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని అమరవీరుల సైనికుల త్యాగాలను వివిధ పార్టీల సంఘాల నేతలు స్మరించుకున్నారు. పట్టణంలోని కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద అమర సైనికులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో హోరెత్తిస్తూ సైనికుల అపార ధైర్య సాహసాలను గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద వివిధ పార్టీలు సంఘాల నేతలు నివాళులు సమర్పించి సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అమరవీరుల స్తూపం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి అమర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. పార్టీ పట్టణ అధ్యక్షులు అలాలజయ్, నేతలు సాజిదోద్దీన్, ప్రకాష్, పవన్ నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలాలజయ్ మాట్లాడుతూ దేశం కోసం అమరులైన జవాన్ల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు మరవలేనివని పేర్కొన్నారు. ఏదైతే 1999లో పాకిస్తాన్ సైనికులు మన భూభాగంలో ఆక్రమించుకొని దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. అందులో మన భారత సైనికులు, భారతదేశ సైనికులందరూ కలిసి కూడా పాకిస్తాన్ యొక్క సైనికులను తరిమికొట్టి ఆ రోజు భారత సైనికులు చేసినటువంటి యుద్ధము ఈరోజు మరవలేనిదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రపంచ దేశాలు కూడా భారత సైనికులకై చూసింది. భారత సైనికులు చేసినటువంటి యుద్ధము ప్రపంచ దేశాలకు కూడా
ఎన్నడూ మరవలేనటువంటి యుద్ధం చేసింది కాబట్టి అమరులైనటువంటి సైనికులందరికీ కూడా మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్గిల్ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేతలు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు దినేష్ మటోలియా, రాజేష్, వేదవ్యాస్, ఆకుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అటు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్గిల్ స్తూపం వద్ద అమర జవాన్లకు నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, కార్యదర్శి గేడం మాధవ్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేస్తూ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ అనితతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కార్గిల్ అమరవీరులకే జోహార్, అమరవీరులకే జోహార్ జోహార్. తాంసీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. చట్టాలు, బాలల హక్కులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, ఇతరత్ర అంశాలపై అతిథులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టాలు, వాటి పనితీరుపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని డిఎల్ఎస్ఏ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టాల పనితీరుతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు కార్గిల్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళి సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలే, తహసీల్దార్ లక్ష్మి, ఎంవీఓ శ్రీకాంత్, ఏఎస్ఐ కేశవస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ చట్టాల పనితీరు, హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తత అవసరమని సూచించారు. దాదాపు అంటే పిల్లలకు సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మరి పోక్సో యాక్టు, దాని తర్వాత ఎంబీ యాక్టు, సీడ్స్ యాక్టు, దాని తర్వాత అంటే ఈ ఐపీసీ సెక్షన్స్ గురించి, దాని తర్వాత అంటే సైబర్ క్రైమ్స్ గురించి అంటే విపులంగా అంటే పిల్లలకు అర్థమయ్యే విధంగా అంటే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా సహకరించిన స్కూల్లో సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ బేలా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ విద్యార్థులను పరిశీలించి అవసరమైన వారికి మందులు అందించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బేలా పిహెచ్సి వైద్యులు వంశీకృష్ణ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు జరిపి సూచనలు చేశారు. మండల ప్రత్యేక అధికారి శంకర్తో పాటు ప్రిన్సిపల్ రంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల వీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి అండ్ ఈ కంటాజియస్ డిసీజ్ ఏదైతే సంక్రమిత వ్యాధులు ఉంటాయో, ర్యాషెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఈ స్కేబిస్ లాంటివి పిల్లలు ఇక్కడ అధిక మొత్తంలో ఒకటే దగ్గర నివాసం ఉంటారు కాబట్టి వీళ్ళ హాస్టల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మన బయట పరిసరాలలో నిల్వ ఉండే నీటిలో మన దోమలు అభివృద్ధి చెంది వీళ్ళకు డెంగ్యూ కానీ ఇతర మలేరియా వ్యాధికి కారకులు ఇవి వ్యాపిస్తుంటాయి కాబట్టి వాటిని కూడా మన పరిసరాల పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తను, శుభ్రతను వాళ్ళకు చక్కగా అందరికీ వివరించి మరియు ఎవరైతే వాళ్ళ వ్యాధుల పట్ల పడిన వారు ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళ తోటి సహోదరులను గుర్తించి కానీ మన పిఎస్ సిబ్బందికి కానీ చెప్పినట్లయితే మనం ముందుగానే వాళ్ళకు ఆరోగ్యంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని
సంరక్షించడం జరుగుతుందని ఈ విధంగా తెలియదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగే వనపర్తి హాకీ సెంటర్కు ఎంపిక కావడం అభినందనీయమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కొలాం ఆశ్రమ పాఠశాలకు చెందిన మడావి ప్రసాద్, కుర్సంగే ధనుకుమార్లు వనపర్తి హాకీ సెంటర్కు ఎంపికైన సందర్భంగా వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగే హాకీ సెంటర్కు జిల్లా నుంచి విద్యార్థులు ఎంపికవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన విద్యార్థులు ఆయా క్రీడా రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఉత్తమ శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ ఆశ్రమ పాఠశాల నుండే ఎక్కువగా విద్యార్థులు హాకీ క్రీడల్లో పాల్గొనడం విశేషమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈ భీమరావు రాథోడ్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఏటీడబ్ల్యూ నిహారిక, పాఠశాల హెచ్ఎం నారాయణ, కోచ్ శ్రీనివాస్, రవి, పీఈటీ సునీల్ తదితరులు పాల్గొన్నారు. రైతులు నాణ్యమైన మందులు వాడి పంటలో అధిక దిగుబడులు సాధించాలని సుంకిడి గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ అన్నారు. జపాన్ కంపెనీకి చెందిన నిహాన్ నౌయ అనుసంధానంతో నోచినో ఇండియా కంపెనీ ప్రతినిధులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. పంట సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలను సూచించారు. పురుగుల మందుల వినియోగంలో పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరించారు. కంపెనీ ప్రతినిధులు యసుకి తోమై, జూన్ అంజయ్, తుముక, వెంకటసాయి, దేవేందర్ రెడ్డి, నరేష్, అనిశెట్టి, శేఖర్, వినయ్ కుమార్, భూమన్న, మాజీ ఎంపీటీసీ గెళ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని యావత్ ప్రజానికం హర్షించే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. అన్ని రంగాలకు న్యాయం జరిగే విధంగా బడ్జెట్ రూపొందించారని కొనియాడారు. శుక్రవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని బడ్జెట్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ బడ్జెట్ దాదాపు 2,91,159 కోట్ల బడ్జెట్, దాదాపు 3 లక్షల కోట్ల దగ్గరికి బడ్జెట్ పోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం ఎస్సీలను దృష్టి పెట్టుకొని 33,000 కోట్లు, అదేవిధంగా ఎస్టీలను దృష్టి పెట్టుకొని ఎస్టీ సంక్షేమ బడ్జెట్ 17,000 కోట్లు, అదేవిధంగా మైనార్టీలను దృష్టి పెట్టుకొని 3,000 కోట్లు, అదేవిధంగా బీసీలను దృష్టి పెట్టుకొని 9,200 కోట్లు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ రక్షణలో జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం. కార్గిల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘననివాళి అర్పించిన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి. మాతృభూమి సేవలో సైనికుల త్యాగనిరతిని స్మరించుకున్న వివిధ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు. గిరి గ్రామాలకు కరువైన రహదారి సౌకర్యం. బేలా నుండి సైద్పూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో నిత్యం నరకయాతన. వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయని స్థానికుల ఆవేదన. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామస్తులు. దళితుల సంక్షేమానికి బడ్జెట్లో కోత విధించడంపై దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించిన నేతలు దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.